ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. శ్రీమంతుడవై సిరికే రాజువై వ్యతలను బాపి నా స్థితి మార్చితివి. అనురాగమేని ఐశ్వర్యమా, సాత్వికమేని సౌందర్యమా. అనురాగమేని ఐశ్వర్యమా, సాత్వికమేని సౌందర్యమా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 113వ కీర్తన 7-8 చరణాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చూడండి, ఈ వాక్య భాగంలో మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన లేవనెత్తువాడు అనే మాట చాలా శ్రేష్టమైనదండి. ఎందుకంటే లోకంలోని ప్రజలు ఘనులైన వారి ప్రక్కన నిలబడుతారు, గొప్పవాళ్ళ పక్షాన నిలిచి ఉంటారు, శ్రేష్టమైన వ్యక్తులతో సహవాసాలు పెంచుకుంటారు. అంతేకాని ఒక పేద స్థితిలో నిలిచి దేనికి ఎన్నిక లేని ఒక వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోరండి. మనం బజార్లో వెళుతున్నప్పుడు చాలామంది సహాయం కొరకు మనల్ని వేడుకుంటుంటారు. ఎవరో నిలిచి ప్రేమించి గుప్పిలి విప్పేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. అసలు వాళ్ళ వైపు చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎంతోమంది కనిపిస్తారండి. అదే ఒక ఘనమైన వ్యక్తి అక్కడ నిలిచి, ఒక గొప్ప వ్యక్తి అక్కడ నిలిచి ఏదైనా అతనికి కావలసిన అడ్రస్ కానివ్వండి, కొన్ని వివరాలు ఎవరైనా అడిగారు అనుకోండి, వెళుతున్న వారు మరీ ఆగి వాళ్ళకి చక్కటి ఆలోచన చెప్పి వెళుతారు. ఇది మనం లోకంలో చూస్తున్న పరిస్థితులు. కానీ ఒక వ్యక్తిని ఏ స్థితి నుంచి అనంటే నేల నుండి, ఈ వాక్యంలో చాలా శ్రేష్టమైన మాట, నేల నుండి ఒక వ్యక్తిని ఆయన లేవనెత్తువాడట. ఎందుకు లేవనెత్తుతాడు అనంటే
ప్రధానులతో కూడా కూర్చుండబెట్టుటకు అనే మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఉన్నతమైన ఆలోచన కలిగిన, ఉన్నతమైన తలంపులు కలిగిన ప్రభువు, మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన మనలను ప్రధానులతో కూడా కూర్చుండబెట్టుటకు ఏం చూస్తున్నాడు మనలో? మన చదువులు చూస్తాడా? మన ఆధిక్యతలు చూస్తాడా? మన కులాన్ని చూస్తాడా? లేక మన గోత్రాన్ని చూస్తాడా? లేక మనకు ఎంత సామర్థ్యత ఉన్నది అని చూస్తాడా అని అంటే, ఇక్కడ చూచేందుకు ఆ వ్యక్తిలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా చాలాసార్లు మనం అనుకుంటుంటామండి, నేను ఈ స్థానానికి సరిపోతానా? నేను ప్రార్థిస్తున్నాను, అంత ఉన్నతమైన ఆ స్థానానికి నేను ఎక్కి వెళ్ళగలుగుతానా అనే సందేహాన్ని, అవిశ్వాసాన్ని మనం ప్రత్యక్షపరుస్తుంటాము. కానీ నా ప్రియ సహోదరులారా, దేవునికి అసాధ్యమైంది ఏముందండి? దావీదును మనం చూస్తాము. దావీదు ఎంత గొప్పవాడని, ఎంత చదవరని, ఎంత నేర్పరి అని దేవుడు ఆయనని రాజు చేశాడు. గొర్రెలు కాచుకుంటున్నవాడు కాదా? కుటుంబంలో తృణీకరింపబడిన వాడిగా పరిగణింపబడిన వాడు కాడా? ఏ ఆధిక్యతలు, ఏ ఆధిపత్యాలు లేని అభాగ్యునిగా నిలిచిన వ్యక్తి కాదా దావీదు? మరి దావీదుని ఎంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాడు. నేల నుండి అధికారులతో కూర్చుండబెట్టుకునే ఆ ఉన్నత స్థానానికి దేవుడు ఆయనను లేవనెత్తిన ఘనచరిత్ర మన కనుల ఎదుట కనబడుతుందండి. మరి ఈ రోజున నా ప్రియ సహోదరులారా, మనం కృంగిపోవలసిన అవసరం లేదు, అధైర్యపడిపోవలసిన అవసరం లేదు, మనం అవిశ్వాసంతో అడుగులు వేయవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరు అంటే, నేల నుండి ఒక వ్యక్తిని లేవనెత్తువాడు. మనుషులు కొంతమంది మనల్ని అధైర్యపరుస్తారు. నీవు సరిపోవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీవు వెళ్ళలేవు, నీవు ఉండలేవు, నువ్వు సాధించలేవు. ఇలాంటి మాటలు మన హృదయంలో మనకెంత వేదనను కలిగిస్తాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా శక్తి కలిగిన కార్యాల ఎదుట మనల్ని కృంగదీసేవాడు కాదు, అధైర్యపరిచేవాడు కాదండి. దావీదు చరిత్రలోని మనం చదువుతాము. ఫిలిష్తీయుల సర్దార్ అయినటువంటి గొలియాతు ఇశ్రాయేలీయుల మీద సవాలు విసురుతున్నప్పుడు చిన్నవాడు, పిల్లవాడు దావీదు, నేను వెళతాను, ప్రభు పేరట ఒక విజయాన్ని తీసుకుని వస్తాను అని ముందుకు వెళ్ళినప్పుడు మనుషులు నిరాకరించారేమో కానీ దేవుడు అంగీకరించాడండి. ఈ చిన్నవాని వలన ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి ఒక గొప్ప జయం కలిగింది. మరి ఆ చిన్నవాడైన దావీదు మూలాన ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి అంత ఘన విజయం కలిగితే నిన్నెందుకు దేవుడు వాడుకోడు? నిన్నెందుకు ప్రభు బలపరచడు? ప్రభు నిన్నెందుకు లేవనెత్తడు? నిశ్చయముగా ఆయన లేవనెత్తువాడు. అధికారులతో కూడా నేను కూర్చుండబెట్టుటకు నమ్మదగిన సహాయకుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ మనుషులు నిన్ను కృంగదీసి ఉండవచ్చేమో, మనుషులు అధైర్యపరిచి ఉండవచ్చేమో, కానీ దేవుడు ఈనాడు నీతో చెప్తున్నాడు, ఆయన నిన్ను లేవనెత్తువాడు నేల నుండి. ఇంకా అంతకంటే తక్కువ స్థితి ఏమీ లేదు, అంతకంటే తృణీకరింపబడిన స్థానం మరొకటేమీ కూడా లేదు. అక్కడ నుండి ఆయన లేవనెత్తుతాడు. మన ఊహకు మించిన గొప్ప ఘన కార్యాలు ఆయన చేయుటకు శక్తి గలవాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 145వ కీర్తన 14వ చరణంలో మనం చదివినప్పుడు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సహోదరులారా, వింటున్నారా ఈ మాటని? కృంగిపోయిన వారిని నేల నుండి లేవనెత్తడం మాత్రమే కాదు సుమా, కృంగిపోయి పరిస్థితుల వలన, మనుషుల వలన, అనేక చిక్కు సమస్యల వలన కృంగిపోయిన వారిని, వీడితో నాకేంటి పని అని కాకుండా, ఈ కృంగిన వాని వలన నాకేంటి ప్రయోజనము అని కాదు, కానీ ఎంత దయగలిగిన, వాత్సల్యత కలిగిన దేవుడు చూడండి మన దేవుడు.
అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయిన వాని ప్రాణానికి ఊరట కలిగించి ఆ కృంగిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తుతాడట. ఈ రోజున అనేక విధములైనటువంటి పరిస్థితులు మనిషిని కృంగతీస్తున్నాయండి. ఆరోగ్య సమస్య కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, కుటుంబపు వ్యవస్థ కానివ్వండి, జరుగుతున్న ఈ పరిణామాలలో ఎదురవుతున్న ఆటుపోటులు కానివ్వండి, అవాంతరాలు కానివ్వండి, అభ్యంతరాలు కానివ్వండి, ఇవన్నీ మనస్సు మీద దాడి చేస్తున్నాయి. తింటున్న వంట పట్టట్లేదు, పడుకున్న నిద్ర పట్టట్లేదు, ఏదో తిని తిరుగుతున్నానని పేరుకే కానీ ఈ రోజున హృదయంలో నెమ్మది లేని పరిస్థితులలో అనేక మంది ఈ రోజున కృంగిపోయి ఉన్నారండి. కదిపితే కన్నీళ్లు ధారలుగా కారడానికి సిద్ధంగా ఉన్నాయండి. దుఃఖాన్ని దిగమింగుకొని మోగ వేదన చేత నలిగిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారండి. అయితే నా ప్రియ సహోదరులారా, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను నమ్ముకుంటే, ఆయనను విశ్వసించగలిగితే సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆ కృంగిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తుతాడట. దేవుని వాక్యంలో చాలాసార్లు మనం భయపడకుడి అనే మాటను మనం చదువుతామండి. అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటని మనం చదువుతున్నప్పుడు ఏదో ఒక తెలియని ధైర్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆ మాట చెప్పింది సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ స్థితిలో నుండి మనల్ని లేవనెత్తగలిగిన వాడండి. ఆ కృంగిన స్థితిని తొలగించి కాళ్ళను సడలింపచేసి నూతన ధైర్యాన్ని పుట్టించి నూతన గమ్యాన్ని చూపించి మన వెన్ను తట్టి నడిపించుటకు శక్తి గలవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఒకవేళ మీరు ఈ మాటలు వింటూ ఏ పరిస్థితుల వలన మీరు కృంగిపోయి ఉన్నారో నాకు తెలియదు. చేతికి రాని పిల్లల వలన కృంగిపోయి ఉన్నారా? చేతికి రాని సంపద వలన అలసిపోయి ఉన్నారా? ఆరోగ్య సమస్యలు కుదుటిపాటు కాక ఒకవేళ కృంగిపోయి ఉన్నారా? నా ప్రభువు మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి కన్నీరు కార్చి ప్రభు యొక్క సహాయ సహకారాలు వేడుకుంటే నిశ్చయముగా ఆయన నీ చేతిని పట్టుకొని ఆ కృంగిన స్థితిలో నుండి, ఎవరు చూడట్లేదని, ఎవరు గమనించట్లేదని గొప్ప ఘనకార్యాలు చేసిన దైవజనుడు వెళ్ళి బదలి వృక్షం కింద ప్రార్థన చేసుకుని ఆయన పడుకున్నాడు, నిద్రపోయాడు, విసుగు చెందిపోయాడు, అలసిపోయాడు. ప్రవక్తలలో నా పితరుల కంటే నేను శ్రేష్ఠుడిని కాదయ్యా, ఇంత మట్టుకు చాలు, మరణాపేక్ష కలిగిన వాడై ఆయన అక్కడ నిద్రావస్థలోనికి వెళ్ళిపోయాడు. మరణాపేక్ష, ఎంత విసిగిపోతే ఆ మరణాపేక్షలోనికి వెళ్తాడండి. ఇక నేను బ్రతకను, నేను చచ్చిపోవడమే బెటర్, నేను చావడమే ఉత్తమం, ఇక నాకు జీవితం అవసరం లేదు అన్నట్లుగా అలసిపోయాడు. పిల్లల ఆ అలసిపోయిన వ్యక్తిని ప్రభు దాటుకుని వెళ్ళాడండి. ధైర్యం చెడిపోయింది, కృంగిపోయాడు, అలసిపోయాడు, పాడైపోయాడు, నిలిచిపోయాడు, చిక్కిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇతరులతో నాకేంటి అని ఆయన ముఖాన్ని చాటు వేసుకున్నాడండి. లేదు. ఆ కృంగిన స్థితిలో నుంచి నువ్వు లేచి భోజనం చేయి, నీకు విస్తారమైన బహుదూర ప్రయాణం ఉంది, నువ్వు వెళ్ళవలసినది చాలా దూరం ఉంది, నీవు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. చూడండి, ఆ పురుకొల్పే, ఆ ప్రోత్సహించే మాటలు చూడండి. ధైర్యం చెడినవాడా, ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఇంత దీనస్థితికి దిగజారిపోయావేంటి, నువ్వు అసలు భక్తుడివేనా, నువ్వు అసలు దైవజనుడివేనా, అలాగా మాట్లాడలేదండి. ఆ ప్రోత్సహించే మాటలు చూడండి. లేచి భోజనము చేయి అని రొట్టె ఆయన ఎదుటి పెట్టి తినమని చెప్పి మరలా ఒక గొప్ప మహిమ కలిగిన పరిచర్యని ఆయన చేతికి అప్పగించినట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. మరి ఆ దేవుడే కదా మన దేవుడు, ఆయననే కదా మనం ఆరాధిస్తున్నాము, ఆయననే కదా మనం సేవిస్తున్నాము, ఆయననే కదా మనం నమ్ముకున్నాము. నీ కృంగిన స్థితిలో ఆయన లేవనెత్తుతాడు, నిన్ను విడిచిపెట్టాడు, మర్చిపోడు. నిశ్చయంగా గొప్ప ఘనకార్యాలు మన ఎడల ఆయన చేయుటకు శక్తి కలిగిన సమర్థుడైన దేవుడండి.
ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. కీర్తనల గ్రంథంలోనే 107వ కీర్తన 41వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసింది, దరిద్రతను పోగొట్టి లేవనెత్తుతాడట. దరిద్రత అంటే ఆ చాలని ఆ పరిస్థితులు. రెక్కల ముక్కలు చేస్తుంటారు, రక్తాన్ని ఆవిరి చేస్తుంటారు, కానీ చిల్లి గవ్వ చేతిలో ఉండదు, చిల్లర పైసలు చిన్ని చేతిలో నిలబడవు. చిందరవందర చేయబడిన బ్రతుకు మోయలేక అలసిపోతుంటారు. ఏదో ఒక శాపం అనుభవిస్తున్నట్లు దరిద్రత. ప్రియులారా, ఈ రోజున ఈ అనుభవంలో అనేక మంది అఘాయిత్యాలకు పాల్పడడం, ఆత్మహత్యలకు పాల్పడడం, జీవితాన్ని ముగించాలని సాహసించడం, ఎన్నో వార్తలు మనం వింటున్నామండి. అప్పులైపోయామండి, తీర్చుకునే పరిస్థితుల్లో మేము లేము, ఇక బ్రతకడం కంటే చనిపోవడం మేలు కదండి అని చెప్తుంటారు. ఒక్క మాట ఆలోచించండి, సమస్యలకు పరిష్కారం మరణం కాదండి, సమస్యలకు పరిష్కారం అఘాయిత్యాలు కాదండి. ఆ పరిస్థితులలో నుంచి విడిపించగలిగిన ఐశ్వర్యవంతుడైన ప్రభు మనకున్నాడు. ఆయన మహిమైశ్వర్యములో నుంచి మన ప్రతి అక్కర తీరుస్తాడు సుమా. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మరి వాటిని పోషిస్తున్నాడు కదా, వాటి అక్కర తీరుస్తున్నాడు కదా. ఆ చిన్న జీవులు, ఆకాశ పక్షులు, వాటి అక్కర్లు తీర్చే దేవుడు వాటికంటే శ్రేష్ఠులమైన మన అక్కర్లు ఎందుకు తీర్చడు? ఆయనను విశ్వసించగలిగితే, ఆయనను ప్రేమించగలిగితే, ఆయన హక్కున చేరగలిగితే, ఆయన మీద ఆనుకోగలిగితే. వాక్యంలో మనం చదువుతాం, ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా అంటే ఆ దరిద్రత తొలుగుతుంది, ఆ శాపం తొలుగుతుంది, వెంటాడుతున్న ఆ చీకటి తొలుగుతుంది, ఆవేదన తొలుగుతుంది, పూర్ణ శాంతి కలుగుతుంది. ఆ దరిద్రత శాశ్వత కాలం నిలిచేది కాదు. మన దరిద్రతను ఆయన సిలువలో భరించాడండి. మన కొరకే ఆయన రిక్తుడుగా దిగి వచ్చాడు. మన కొరకే ఆయన నలగొట్టబడ్డాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని, మనల్ని ధనవంతులుగా చేయుటకే ఆయన దరిద్రుడాయను అనే వాక్యం మనం చదువుతాము. ప్రియమైన సహోదరులారా, దరిద్రుల బాధను పోగొట్టి ఆ దరిద్రత అనే ఆ శాపంలో నుంచి విడిపించి, మన హోసన్న ప్రార్థనా మందిరానికి వచ్చే విశ్వాసులు చాలామంది ఉన్నారండి. ప్రభువుని ఎరుగక మునుపు, దేవుని ఆలయానికి వాళ్ళు పరిచయం కాక మునుపు వాళ్ళు చెప్పే సాక్ష్యం, అతుకుల బొంతగా ఉండేది జీవితం. కానీ నాడు ఒక 10 మందికి పెట్టుకునే స్థితిలో, 10 మంది ఆకలి తీర్చే పరిస్థితుల్లో దేవుడు వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించిన ఘన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయండి. నా ప్రియ సహోదరులారా, నీ చేతుల కష్టార్జితం నీ చేతికి రావట్లేదా? నీ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించలేకపోతున్నావా? కుటుంబాన్ని, వ్యక్తిగత అనుభవాలలో ఆ దరిద్రత అనే ఒక నీడ నిన్ను వెంబడిస్తూ ఉందా? ఈ సమయంలో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా దరిద్రత తొలగించమని కోరుకుంటే, నీ ఐశ్వర్యములో నా ప్రతి అవసరం తీర్చమని ప్రభు పాదాలు పట్టుకొని అర్జిస్తే, నిశ్చయంగా కనికరించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. ఆయన లేవనెత్తువాడు. ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు? నేల నుండి ఒకరిని లేవనెత్తి అధికారులతో కూడా, ప్రధానులతో కూడా వారిని కూర్చుండబెడతాడు. కృంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతాడు. 3వది, దరిద్రతను పోగొట్టి నిన్ను లేవనెత్తుతాడు. ఐశ్వర్యంతో నిన్ను నింపుతాడు. సాక్షిగా సమసమాజంలో నిన్ను నిలబెట్టుటకు నమ్మదగిన దేవుడు ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీ సమస్య ఏదున్నప్పటికీ కూడా
ఆయనతో విన్నపించుకోండి, ఆయన సన్నిధిలో మొరపెట్టుకోండి. నిశ్చయంగా నా దేవుడు ఈ దినాన మీ బ్రతుకులలో ఒక అద్భుతం చేయుగాక. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని లేవనెత్తు దేవుడవు, ప్రధానులతో అధికారులతో కూర్చుండపెట్టు దేవుడవు. కృంగిన వారిని లేవనెత్తి, ఆ దరిద్రతను పోగొట్టి, ఆ స్థితిలో నుంచి లేవనెత్తి మమ్మల్ని ఐశ్వర్యవంతులుగాను, సంపద కలిగిన వానిగాను, సమృద్ధి కలిగిన వానిగాను, సంతోష సమాధానములతో సాగి వెళుతున్న వారిగాను మమ్మల్ని చేయనుద్దేశించిన వాడిగా ఈ దినాన మరొక్కసారి మీరు మాకు దర్శనమిచ్చారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటూ ఎవరైతే హృదయం తెరచి ప్రార్థించుచున్నారో వారినందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను, లేవనెత్తమని వేడుకొనుచున్నాను. ప్రభువా, వారి బ్రతుకులలో ఒక అరుణోదయపు వెలుగును మీరు ప్రకాశింపచేసి దీవించమని ఈ శుభ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతి చెల్లిస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.